నమస్తే కేఎస్ఆర్ 24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కవిత కర్పూర క్షేత్ర నిర్వహించిన మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి సీనారె వర్ధంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సీనారె సంస్కృతి శిలపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. 2500 పైచిలకు సినీ గేయాలను కూడా పాడి అందులో ప్రాస ప్రయాస అందులో అన్ని అంశాలను కూడా అంటే సమాజంలో 16 సంవత్సరాల పిల్లల నుంచి పండు ముసలి వరకు ఉన్నటువంటి వారిని ఉర్రూతలొగించే విధంగా వారు కవితాత్మకంగా రాసినటువంటి పాటలు అనేక మనం సినీ పాటలుగా చూసాం, జానపద గేయాలుగా కూడా చూసాం. వాళ్ళ ఇంట్లో రాత్రి 10 గంటలకు వెళ్తుంటే టీవీ లేదు, ఏది లేదు, కానీ పాట వినపడుతుంది. ఎక్కడదంటే చిన్న సెల్ నుంచి పాట వినపడుతుంది. ఇదే గున్న మామిడి కొమ్మ మీద ఏదైతే పాట ఇప్పుడు ఈలవద్దంగా వాడినటువంటి పాటలు, అదేవిధంగా చాలా పాటలు ఆనాటివే ఈరోజు రిలాక్స్ మూడ్లో వింటున్నామంటే దానికి కారకులు పెద్దలు శ్రీనారాయణ రెడ్డి గారు. వారిని మనం మన్నన చేసుకోవడం, మనకు మనం గౌరవించుకునే విధంగా ఉంటుందన్నమాట. ఈరోజు వారు చేసినటువంటి సాహితీ రంగంలో సేవలకు ఆయా ప్రభుత్వాల వారికి పద్మ విభూషణ్ అవార్డును, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా కూడా ఈరోజు సత్కరించి మన ప్రాంతానికి ఎనలేని సేవలు తీసుకొచ్చిన వారికి గుర్తించినటువంటి వారిని, అలాంటి వారిని గౌరవించుకోవడం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మన బాధ్యతగా నేను భావిస్తూ వారి ఆలోచన విధానాన్ని మరింత ముందుకు సరే మనం వారి గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఇంతకుముందే మల్లేశన్న బిడ్డలు అన్నట్టుగా మనం శ్రీనారాయణ రెడ్డి గారి గురించి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. వారిని గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు భావి తరాలు కూడా ముందుకు వారిని స్మరణలో తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఇచ్చిన అవుతాం. వారికి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ ప్రాంతంలో నా వంతు శక్తి వంచ లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ